హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గేమ్ స్టార్ శోభన్ ఛానల్. సో గైస్, మనకి నెక్స్ట్ అప్డేట్లో రాబోతున్న 3rd యానివర్సరీ థీమ్ పార్క్ ఉందిగా. సో దాంట్లో మళ్ళీ కొన్ని కొత్త ఫీచర్స్ రీసెంట్గా అయితే యాడ్ చేశారనమాట. సో ఇప్పుడు ఆ ఫీచర్స్ అన్ని మీకైతే చూపిస్తాను. ప్రీవియస్గా నేను ఒక వీడియో కూడా చేశాను 3rd యానివర్సరీ థీమ్ పార్క్ గురించి. అప్పుడు కొంచెం చెత్తగా ఉందైతే చెప్పాను, కానీ ఇప్పుడు కొంచెం బాగా అయితే చేశారు గైస్. సో అసలు ఏమేమి బాగా చేశారు, ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయని మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇక చాలా మంది బిటా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. సో ఆ ప్రాసెస్ మొత్తం నేను వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. అండ్ నేను బీటా ఓపెన్ చేసి ఒక మ్యాచ్ కూడా స్టార్ట్ అయితే చేశాను గైస్. సో ఇప్పుడు నేను స్పాన్ ఐలాండ్లో అయితే ఉన్నాను. సో స్పాన్ ఐలాండ్లో చూసుకుంటే మనకి జస్ట్ ఆ థీమ్ పార్క్ యాడ్ చేసేది పెట్టారనమాట. ఇంకా మిగతాది మొత్తం నార్మల్గానే ఉంది. అండ్ ఇక మధ్యలో షిట్ మొత్తం కట్ చేసేసి నేను డైరెక్ట్ ప్లేన్లో నుంచి దిగి ఆ థీమ్ పార్క్ దగ్గరికి అయితే వెళ్తాను. సో ఇక థీమ్ పార్క్లో చూసుకుంటే గైస్, ఈసారి మనకి చాలా చేంజెస్ అయితే యాడ్ చేశారనమాట. సో ఒకటి కాదు రెండు కాదు, చాలా చేంజెస్ అయితే ఉన్నాయి గైస్. సో ఫస్ట్ చేంజ్ నేనేం గమనించానంటే గైస్, మనకేంటంటే ఇంతకుముందు పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏం లేవనమాట. కానీ ఇప్పుడు చూడండి, 2 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. 2 సైడ్స్ 2 స్క్రీన్స్ పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే, మెట్లకి కొన్ని ఫస్ట్ 3-4 మెట్లకి లైటింగ్ అయితే యాడ్ చేశారు. సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం లోపలికి వెళ్తాంగా. సో బయట నుంచి చూస్తే అసలు పార్క్ లైటింగ్ లేదు, ఏం లేదు, జస్ట్ నార్మల్గా అయితే ఉంది. సో మీరు మెట్లకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా గైస్ ఆ స్క్రీన్లో లైట్ వచ్చేస్తుంది. పైన మనకి పెద్ద స్క్రీన్ ఉందిగా, దాంట్లో కూడా పబ్జీ మొబైల్ 3rd యానివర్సరీ అని అయితే చూపిస్తుంది అనమాట. అంటే లోపలికి వెళ్ళగానే థీమ్ పార్క్ మొత్తం యాక్టివేట్ అయితే అయిపోతుంది. సో చాలా బాగుంది గైస్. ఇప్పుడు నేను వెనక్కి వచ్చాను చూడండి, వెనక్కి రాగానే మొత్తం నార్మల్గా మొత్తం క్లోజ్ అయితే అయిపోయింది. స్క్రీన్లు వెలగట్లేదు, ఏం వెలగట్లేదు. మళ్ళీ ముందుకు రాగానే చూడండి, మొత్తం చుట్టూ లైటింగ్లు వచ్చేసి అక్కడ పబ్జీ మొబైల్ 3rd యానివర్సరీ అని చూపిస్తుంది. సో థీమ్ పార్క్ మొత్తం యాక్టివేట్ అయితే అయిపోయింది అనమాట. ఈ ఫీచర్ మనకి ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే అవుతుంది గైస్, ఎందుకంటే ఎనిమీ స్పాటింగ్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం యానివర్సరీ థీమ్ పార్క్ వచ్చే ముందు గైస్, ఒకవేళ కనుక ఈ థీమ్ పార్క్ మొత్తం యాక్టివేట్ అయిపోయి లైట్లు గిట్లు వెలుగుతున్నాయి అనుకోండి, అప్పుడు మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అదేమంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఎనిమీస్ ఉన్నారు, మనం కొంచెం సేఫ్గా ఉండాలి. అలా కాకుండా మనం వచ్చే టయానికి ఇక్కడ అసలు ఏం లైటింగ్ లేదు, ఏం యాక్టివేట్ అవ్వలేదు అనుకోండి గైస్, అప్పుడు మనం సేఫ్గా అయితే ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ ఎవరు ఎనిమిస్ వెళ్ళి మనమే ఫస్ట్ వచ్చామనుకోని మనం తొందరగా లూట్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా గైస్ ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది, చాలా మంచి ఫీచర్ అనుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గైస్, మనకి ఇంతకుముందు క్యూబ్స్ ఉండేగా, ఆ క్యూబ్స్ అనే యారోస్ అయితే పెట్టారు. ఇప్పుడు ఆ యారోస్ మొత్తం రిమూవ్ చేసి పడేసి అక్కడ యానివర్సరీ 3 లోగో అయితే పెట్టుంచారనమాట. అండ్ ఇక నెక్స్ట్ చేంజ్ ఏంటంటే, ఇంతకుముందు లూట్ కూడా ఏమి యాడ్ చేయలేదు, ఇప్పుడు కొంచెం లూట్ అయితే యాడ్ చేశారు. సో కేవలం మినిమల్ లూట్ మాత్రమే ఉంది గైస్. అండ్ ఆ లూట్తో పాటే మనకి కొన్ని చోట్ల ఈ విధంగా చిన్న క్యాసెట్లు అయితే కనబడుతున్నాయి. సో చిన్నప్పుడు మనం వీడియో గేమ్లో పెట్టి ఆడుకునే వాళ్ళంగా. సో ఆ క్యాసెట్లు ఇక్కడ 5-6 దాకా అయితే ఉన్నాయి. మ్యాప్ మొత్తం మీద ఇంకా 100లో ఉండే అవకాశం అయితే ఉంది గైస్. సో ఇదేంటంటే, దీంట్లో పవర్స్ ఉన్నాయి. ఈ రిథమ్ హీరో ఈవెంట్లో మనకి 3rd యానివర్సరీ థీమ్ పార్క్తో పాటు కొన్ని పవర్స్ కూడా యాడ్ అయితే చేశారు. సో దాని గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను గైస్. దీంట్లో చెప్పాను మళ్ళీ వీడియో ఎక్కువ లెంత్ అయిపోయే అవకాశం అయితే ఉంది. సో దాని గురించి ఒక ప్రాపర్ వీడియో కూడా అయితే చేస్తాను. సో ప్రస్తుతానికి దాన్ని అయితే స్కిప్ చేసేద్దాం గైస్. అండ్ ఇప్పుడు ఇంకా లూట్ విషయానికి వస్తే, సో లూట్ ఏమంటే అంత మంచి లూట్ ఏం పెట్టలేదు, జస్ట్ లెవెల్ 1 లెవెల్ 2 ఇంకా చిన్న తక్కువ లూట్ అయితే పెట్టారు గైస్. సో ఈ లూట్ని చాలా వరకు ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో లెవెల్లో ఇంక్రీజ్ చేయాలి అండ్ క్వాంటిటీ ప్రకారం కూడా ఇంక్రీజ్ అయితే చేయాలి. సో 2nd యానివర్సరీ థీమ్ పార్క్లో చూసుకుంటే మనకి గ్రిప్స్ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అయితే దొరికేదనమాట. సో అంత లూట్ ఇక్కడ ఏమీ లేదు, ఎందుకంటే ఇది ప్రస్తుతం ఇనిషియల్ బీటా కాబట్టి మనకి ఈ విధంగా అయితే ఉంది గైస్. ఇంకా ఫైనల్ బీటా అప్డేట్స్లో ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఇంకా గ్లోబల్ వర్షన్కి రాగానే ఇంకా అసలు సూపర్ డూపర్ లూట్ అయితే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది గైస్ లూట్ విషయం ఇంకోటి. అండ్ ఇక నెక్స్ట్ ఏంటంటే, మనకి మధ్యలో టైల్స్ అయితే ఉన్నాయి. సో ఈ టైల్స్ కూడా లైటింగ్ అయితే యాడ్ చేశారు. సో ఈ లైటింగ్ ఎందుకు ఉంది, ఇక్కడ ఏమన్నా డ్యాన్స్ చేయాలో నాకైతే అర్థం కాలేదు. సో ఇంకా తర్వాత బీటా అప్డేట్స్లో మనకైతే తెలుస్తుంది అనమాట. అండ్ ఇక నెక్స్ట్ చూసుకుంటే గైస్, ఇంతకుముందు మీకు కొన్ని స్పీకర్లు ఏ డ్రాప్ అని ఒక చిన్న స్టేజ్ లాగా చూపించాగా. సో ఆ స్టేజ్లో ఒక చిన్న గేమ్ అయితే యాడ్ చేశారనమాట. సో మనం ఆ స్టేజ్ ఎక్కగానే మనందరికి ఒక కొత్త ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే చూడండి గైస్, ఏదో ఇక్కడ యాక్టివేట్ అయితే అనేది కనబడుతుంది. సో రాకెట్ చుట్టూ యారోస్ లాగా అయితే వస్తున్నాయి. సో ఇది ఒక చిన్న గేమ్ అనమాట. అండ్ కొంచెం టైం తర్వాత మన క్యారెక్టర్ చేతిలో 2 గిటార్స్ అయితే వచ్చేసినాయి, చూసారా? సో చాలా బాగుంది గైస్. 2 గిటార్స్ కనుక పట్టుకుంటే మన క్యారెక్టర్ వచ్చేసి, అండ్ తర్వాత మన ఎదురు కొన్ని విధంగా క్యూబ్స్ అయితే వస్తాయి. సింపుల్గా మన చుట్టూ 2 ఆప్షన్స్ కనబడుతున్నాయిగా, ఈ 2 ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఆ క్యూబ్స్ అన్నిటి స్మాష్ అయితే చేయాలన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను గైస్, ఇప్పుడు మనం ఈ థీమ్లోకి ఎంటర్ అవ్వగానే లైటింగ్లో మొత్తంతో పాటు ఒక సూపర్ డూపర్ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది, రాక్ మ్యూజిక్. అండ్ ఆ మ్యూజిక్ కూడా గైస్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ అది కాపీరైటెడ్ మ్యూజిక్ అయ్యే అవకాశం అయితే ఉంది గైస్, అందుకని నేను వీడియోలో కూడా యాడ్ చేయలేదు. కానీ మీరు గ్లోబల్ వర్షన్లో అప్డేట్ రాగానే చూడండి గైస్, సూపర్ డూపర్గా అయితే ఉంటుంది ఆ మ్యూజిక్ కూడా. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం గిటార్తో గేమ్ ఆడుతున్నాగా, సో ఈ క్యూబ్స్ని స్మాష్ చేసేటప్పుడు మనకు ఒక చిన్న టైపు మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది అనమాట. అండ్ ఈ మ్యూజిక్ కూడా చాలా బాగుంది.
అండ్ ఇంకా ఇక్కడ విచిత్రమైన విషయం చెప్తాను చూడండి గైస్. అదేంటంటే నేను సేమ్ గేమ్ 6 నెలల క్రితం అయితే ఆడాను. ఎక్కడ ఆడానంటే గేమ్ ఫర్ పీస్లో అనమాట. సో నేను గేమ్ ఫర్ పీస్లో ఈ విధంగా ఒక చిన్న గేమ్ వచ్చిందని మీకు ఇంతకుముందే కూడా చెప్పాను 6 మంత్స్ బ్యాక్. సో 6 మంత్స్ తర్వాత అయితే వస్తుంది చూసారా, 6 నెలల తర్వాత మనకి గేమ్ ఫర్ పీస్లో నుంచి ఇక్కడికైతే తీసుకొచ్చారు. సో గేమ్ ఫర్ పీస్లో కూడా గేమ్ ప్లే చూస్తున్నారుగా. సో సేమ్ గేమ్ ప్లే గైస్. కానీ గేమ్ ఫర్ పీస్లో ఎలా అంటే ఇలాంటి చిన్న స్టేజ్ 3rd యానివర్సరీ థీమ్ పార్క్లోనే కాదు, మనకి అక్కడక్కడ ర్యాండమ్ లొకేషన్స్లో కూడా స్పాన్ అవుతూ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే గైస్, గేమ్ ఫర్ పీస్లో మనం ఆడగానే మనకి ఏదో ఒక లూట్ అయితే వచ్చేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు నార్మల్ మన గ్లోబల్ వర్షన్లో చూసుకుంటే ఇక్కడ లూట్ ఏమి రావట్లేదు. మేబీ ఇది ఇనిషియల్ అప్డేట్స్ కాబట్టి ఈ విధంగా అయితే ఉందన్నమాట. తర్వాత మనకి ఏదో ఈ గేమ్ మొత్తం ఆడిన తర్వాత అన్న లూట్ వచ్చే అవకాశం కూడా ఉందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ తర్వాత చూసుకుంటే గైస్ మనకు ఒక పెద్ద స్క్రీన్ కనబడుతుంది యానివర్సరీ అని. దాని కింద ఇంతకుముందు డీజే సిస్టమ్ ఇవన్నీ చూపించాను. సో మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి చూశాను కదా, అక్కడ మనకి ఏం ప్రాపర్ ఫంక్షన్ ఏం లేదు. అక్కడ కూడా ఏదో ఒక చిన్న గేమ్ లాంటిది కానీ ఏదో ఒకటి యాడ్ చేస్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే మనకి రాకెట్ అయితే ఉంది. సో రాకెట్ మొత్తం నార్మల్గానే ఉంది గైస్, ఇక్కడ పెద్ద చేంజెస్ ఏం లేవు. సో చిన్న చేంజ్ ఏంటంటే ఇప్పుడు మనం రాకెట్ ఎక్కి పైకి వెళ్తుంటాం, అప్పుడు ఏంటంటే రాకెట్ కింద మంట అయితే వచ్చింది అనమాట. సో ఈ చిన్న చేంజ్ తప్ప మిగతాది మొత్తం యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉంది. సో ఇది గైస్ కొత్తగా చేసిన ఫీచర్స్ అనమాట ఈ 3rd యానివర్సరీ థీమ్ పార్క్లో. సో ఇంతకుముందుతో కంపేర్ చేస్తే కొంచెం బాగుంది అనుకోవచ్చు. ఇంకా ఇది 2nd యానివర్సరీ థీమ్ పార్క్ అంత లెవెల్ రీచ్ అయితే అవ్వలేదు గైస్. ఇంకా చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేస్తారు తర్వాత మనకైతే తెలుస్తుంది. సో ఇంకా ఇది మనకి మార్చి 15 నుంచి మార్చి 20 లోపు ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట 1.3.0. సో ఆ అప్డేట్లో ఈ ఫీచర్స్ అన్ని యాడ్ అయితే చేస్తారు. ఈ 3rd యానివర్సరీ థీమ్ పార్క్ కానీ ఇంకా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. సో అప్పటి వరకు నేను ఆగలేను, ఇప్పుడే బీటా డౌన్లోడ్ చేసుకొని ఈ ఫీచర్స్ అన్ని టెస్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి గైస్ ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ అయితే చెప్తాను బీటా డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఆ ప్రాసెస్ని మీరు సింపుల్గా ఫాలో అయితే అవ్వండి. అండ్ బీటాలో ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు సింపుల్గా వీడియోని ఇప్పుడు ఆపేసేసి ఇంకా మీరు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక బీటా డౌన్లోడ్ చేసుకోవడానికి గైస్ ముందుగా మీరు ఏం చేస్తారంటే మీకు 1.1.1 అని ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట ప్లే స్టోర్లో. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు కావాలని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా గైస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని లోపల మీరు సింపుల్గా దాన్ని ఆన్ అయితే చేయండి. ఆన్ చేసిన తర్వాత గైస్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ PUBG మొబైల్ గ్లోబల్ వర్షన్ ఉందిగా, గ్లోబల్ వర్షన్ని ఓపెన్ అయితే చేయండి అనమాట. ఓపెన్ చేసిన తర్వాత గైస్ మీరు సింపుల్గా లాబీలోకి వస్తారుగా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈవెంట్స్ ఓపెన్ చేయండి. ఈవెంట్స్ ఓపెన్ చేసి దాంట్లో రికమెండెడ్ ఉండేదిగా, రికమెండెడ్లో మనకి ఇక్కడ ఈవెంట్స్ అన్నింటిలో గైస్ బీటా టెస్టింగ్ అని అయితే ఉంటుందన్నమాట. సో బీటా టెస్టింగ్ ఇన్విటేషన్ సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత గైస్ అదైతే ఓపెన్ అవుతుంది. లోపల మనకి ఫస్ట్ బైండింగ్ కోడ్ అనేది ఉంటుందన్నమాట, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనందరికీ జనరేట్ కోడ్ అనేది వస్తుంది. సో సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేయగానే అందరికీ ఒక చిన్న కోడ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీ అందరికి ఒక చిన్న విషయం అయితే చెప్పాలి. సో చాలా ఇంపార్టెంట్ గైస్ ఇది. అదేంటంటే ఈ కోడ్ కనుక ఎవరికైనా షేర్ చేశారంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా షేర్ చేశారంటే ఇక్కడ ఏంటంటే గైస్ మీ ఇప్పుడు బీటా అకౌంట్ పోతుంది అండ్ దాంతో బట్టి మీ గ్లోబల్ అకౌంట్ కూడా మొత్తం బ్యాన్ చేసి అయితే పడేస్తారు. సో చాలా సేఫ్గా అయితే ఉండాలి గైస్. బీటాలో కూడా మీరు చాలామంది బీటాలో హ్యాకింగ్ కూడా చేస్తుంటారు. సో అలాంటివి ఏం చేయొద్దు. ఒకవేళ చేశారంటే బీటాతో పాటు మీ గ్లోబల్ వర్షన్ కూడా మొత్తం ఎగిరిపోతుంది అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు కావాలని టెస్ట్ చేయండి, లేకపోతే ఇది కూడా వదిలిపడేసేయండి అనమాట. ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే చాలా జాగ్రత్తగా ఈ కోడ్ని దాచిపెట్టుకోండి. సో ఇక్కడ పక్కన కాపీ కోడ్ ఉందిగా, సింపుల్గా కోడ్ని కాపీ అయితే చేసేసుకోండి గైస్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి షేర్ అయితే చేయొద్దు. సో చాలా సేఫ్గా అయితే ఉంచుకోండి గైస్ ఈ కోడ్ మాత్రం. సో కాపీ చేసుకున్న తర్వాత కింద మనకి డౌన్లోడ్ టెస్ట్ సర్వర్ అని కనపడుతుందిగా, సింపుల్గా దాని మీద క్లిక్ అయితే చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆండ్రాయిడ్ వర్షన్ అని కనబడుతుంది. సింపుల్ దాని మీద క్లిక్ చేశారంటే మనకి మన బ్రౌజర్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట. సింపుల్గా క్రోమ్ కానీ ఇంకా మీ ఇష్టం వచ్చిన బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా గైస్ మీరు ఇంకా డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయితే చేసేయచ్చు. యాప్ వచ్చేసి ఒక 700 MB వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, సో మనకి గ్లోబల్ వర్షన్ వేరు అండ్ బీటా వర్షన్ వేరు అనమాట. రెండు వేరు వేరు యాప్స్. ఇప్పుడు మీ మొబైల్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటే మాత్రమే ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర 6 GB ర్యామ్ అండ్ ఒక మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ ఉంటే అప్పుడు మాత్రమే డౌన్లోడ్ అయితే చేసుకోండి గైస్. సో సింపుల్గా 700 MB యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత లోపల గైస్ మళ్ళీ మనకి హై రిసోర్స్ ప్యాక్ లో రిసోర్స్ ప్యాక్ సెలెక్ట్ చేసుకోమనేది. మీకు ఇష్టం వచ్చిన ప్యాక్ సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా డౌన్లోడ్ అయితే అవుతుంది. అండ్ తర్వాత మీకు లాగిన్ పేజ్కి అయితే వచ్చేస్తారనమాట. సో లాగిన్ పేజ్లో గైస్ మనకి ఏం లాగిన్స్ అయితే ఉండవు, ఫేస్బుక్ ఉండవు, ట్విట్టర్ ఏముండవు, కేవలం గెస్ట్ లాగిన్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. సింపుల్గా అది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కోడ్ అయితే అడుగుతుంది. ఇందాక మీకు కోడ్ కాపీ చేసుకున్నారుగా, ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి. సో మళ్ళీ చెప్తున్నాను గైస్, మళ్ళీ మాటికి ఎందుకు చెప్తున్నానంటే ఈ కోడ్లో కానీ మీకు ఏమైనా మతలబ్ పడితే బీటాలో కానీ ఎక్కడైనా మతలబ్ పడితే మీ గ్లోబల్ అకౌంట్ కూడా అయితే పోతుందన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా కోడ్ని కాపీ ఇక్కడ పేస్ట్ చేసేసి అక్కడ ఓకే అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక మీకు బీటా వర్షన్
వర్షన్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో బీటాలో కూడా ప్రతి 2 రోజులకి మనకు ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో అప్డేట్ వచ్చేసి 700 MB దాకా అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా బీటాలో చాలా బగ్స్ గ్లిచెస్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. ఇదేంటంటే కేవలం టెస్టింగ్ పర్పస్కి మాత్రమే. సో దీంట్లో మీరు గేమ్ ఆడతాను, నేను డైలీ ఇంకా దీంట్లోనే కంటిన్యూ చేస్తానంటే కుదరదు. ఇది కేవలం ఏంటంటే కొత్త ఫీచర్స్ అన్ని దీంట్లో ముందే తెలుస్తాయి అనమాట. అందుకని టెస్టింగ్ పర్పస్ చేద్దాం అనుకుంటే ఇదైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇకైతే బీటా వర్షన్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అయితే అనుకుంటున్నాను. సో మళ్ళీ బీటా వర్షన్ అంటే కోడ్స్ ఏంటంటే ఎక్కువ ఉండవు అనమాట. ఎప్పుడైపోతే మనకు కూడా తెలియదు. సో వీడియో చేసిన వెంటనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలన్నా మీకు కుదిరే అవకాశం అయితే ఉండదు గైస్. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తొందరలోనే మీ ముందుంటాను. అందుకు టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.